ఏటూరు నగరం భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలోని 4వ వార్డులో వర్షపు నీరు నిలిచిపోవడంతో గ్రామ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు వెంటనే స్పందించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా గ్రామ పంచాయతీ జేసీబీతో ట్రెంచ్ తవ్వించారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ రాజుతో మాట్లాడి కరకట్ట గేట్లను వెంటనే తెరిపించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీరు పూర్తిగా తొలగిపోయే వరకు గేట్లు తెరిచి ఉంచాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలం ముగిసే వరకు ప్రజలందరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. కలుషిత నీటి కారణంగా డయేరియా, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు దోమల నివారణ కోసం ఆయిల్ బాల్స్ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజు, మధు, చిన్ని, బాబా, గ్రామ పంచాయతీ సిబ్బంది మీనాజ్, రాంబాబు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మిషన్ బయట నీళ్ళు కూడా తాగబెట్టుకొని మాత్రమే తాగాలి. ఎన్ని తాగొద్దు అని చెప్పి ఇమీడియట్గా ఒకటి ప్రకటన